లెక్చర్స్. సో ఈరోజు యూజీసీ నెట్లో కండక్ట్ చేస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో యూజీసీ నెట్ కంప్యూటర్ సైన్స్ ugcnet computer science subject lo. So today I want to explain the number system, very important topic. Number system ప్రతి ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరియు ఈ టాపిక్ నుంచి ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ వైజ్గా మనకు ఇంకో 2-3 క్వశ్చన్స్ ఈ టాపిక్ నేర్చుకుంటే ఇంకో 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ బేసికల్లీ 4 టైప్స్. సో దే ఆర్, సో ఫస్ట్ వన్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. decimal number system. Second one, binary number system. Next, third one, octal number system. Next, fourth one, hexadecimal number system. Okay, సో దీంట్లో భాగంగా ఫస్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఆల్రెడీ వీ నో దట్ డెసి మీన్స్ 10. సో కాబట్టి ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో మరి ఏ డిజిట్స్ మనం ఎంతవరకు యూజ్ చేస్తామో అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో డెసిమల్ నెంబర్ సిస్టంలో మనము డిజిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0 to 9 వరకు మనం డిజిట్స్ని యూజ్ చేస్తాము. సో 0 to 9 వరకు డిజిట్స్ యూజ్ చేస్తాము. సో ద బేస్ ఆఫ్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఎంత ఇక్కడ 10. ఎందుకంటే 0 to 9 వరకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనకు 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు బేస్ 10గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బైనరీ నెంబర్ సిస్టంలో ఇక్కడ ఓన్లీ యూఆర్ యూజింగ్ ద 0, 1. సో 0, 1. సో ఇక్కడ ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ద బైనరీ నెంబర్ సిస్టమ్, బైనరీ అంటే ఎంత ఇక్కడ 2 యాక్చువల్. సో కాబట్టి ద బేస్ ఆఫ్ ది బైనరీ నెంబర్ సిస్టమ్ ఈజ్ 2, బేస్ 2. సో అదేవిధంగా యాక్టల్ నెంబర్ సిస్టంలో యాక్టల్ అంటే ఇక్కడ ఏంటి మనకు 8 చూసిస్తుంది కాబట్టి 0 to 7 మనకు డిజిట్స్ ఎక్కడి వరకు యూజ్ చేస్తాము అంటే 0 to 7. సో కాబట్టి 0 to 7 వరకు మనకి ఎన్ని డిజిట్స్ అవుతున్నాయి ఇక్కడ ఇంక్లూడింగ్ 0 కాబట్టి బేస్ 8. సో యాక్టల్ నెంబర్ సిస్టమ్కి సో బేస్ ఎంత ఇక్కడ మనకు 8గా తీసుకోవడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ హెక్సాడెసిమల్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ డెసిమల్ అంటే 10, హెక్సా అంటే 6 అన్నట్టు. సో కాబట్టి హెక్సాడెసిమల్ అంటే 0 to 15 వరకు మనము సో టోటల్గా 16 డిజిట్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి 16 కాబట్టి టోటల్ 16 డిజిట్స్ కాబట్టి బేస్ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ ఈజ్ 16. ఓకే, సో ఇది ఇంట్రొడక్షన్. మరి ఇక్కడ 0 to 15 అంటే డైరెక్ట్గా మనకు 0 to 9 వరకు డిజిట్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ 10, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే నెంబర్ని మనము రిప్రజెంట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏం చేస్తాం ఇక్కడ క్యాపిటల్ ఏ. నెక్స్ట్ 11 అనే నెంబర్ని క్యాపిటల్ బి.
12 అనే నెంబర్ని క్యాపిటల్ సి, 13 క్యాపిటల్ డి, 14 క్యాపిటల్ ఈ, 15 క్యాపిటల్ ఎఫ్. సో కాబట్టి ఏ టు ఎఫ్ వరకు మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంట్రొడక్షన్ టు ద నెంబర్ సిస్టమ్. సో మరి డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి మిగతా బైనరీ మరియు యాక్టల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అనేది మనము ఒకసారి చూద్దాము. హౌ టు కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్ టు బైనరీ నెంబర్ సిస్టమ్ అండ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ డెసిమల్ టు బైనరీ, యాక్టల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్. హెక్సాడెసిమల్ కన్వర్షన్. సో ఇక్కడ ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ తీసుకొని దాన్ని మనం బైనరీ నెంబర్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, యాక్టల్ నెంబర్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము అనేది సో ఈ వీడియోలో చూద్దాము బ్రీఫ్గా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1. సో ఐ వాంట్ టు టేక్ ద నెంబర్ ఈజ్ 65 బేస్ 10 అనేది ఏ విధంగా చూస్తాము, ఈ విధంగా చూస్తున్నాం. సో 65 బేస్ 10. సో బేస్ 10 చూస్తున్నాం కాబట్టి ఇది డెసిమల్ నెంబర్. దిస్ ఈజ్ ద డెసిమల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ని ఎగ్జాక్ట్గా బైనరీ రిప్రజెంటేషన్ మరియు యాక్టల్ రిప్రజెంటేషన్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలోకి మనం మార్చాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెసిమల్ టు బైనరీ. సో బైనరీ నెంబర్లోకి మార్చాలంటే బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఎంత మనకి ఇక్కడ 2 కాబట్టి సో ఇక్కడ ఏదైతే మనకు డెసిమల్ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ని మనము 2చే ఎల్సిఎం చేస్తూ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే 65ని ఎల్సిఎం చేస్తూ 2తో ఎందుకు ఎల్సిఎం చేస్తున్నాము అంటే సో ఇక్కడ బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఎంత అంటే 2 కాబట్టి సో 2తోని మనము ఎల్సిఎం చేస్తూ సో వచ్చినటువంటి రిజల్ట్ రిమైండర్ ఏదైతే ఉంటుందో శేషం ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన మనం నోట్ చేస్తూ రాసుకోవాలి. సో ఇక్కడ 2చే డివైడ్ చేస్తే మనకు మ్యాక్సిమం ఇక్కడ మనకు 0 కానీ లేదా 1 కానీ మనకు రావడం జరుగుతుంది. నిశేషంగా భాగిస్తేనేమో 0 వస్తుంది, లేదా భాగించబడకపోతే 1 వస్తుంది. కాబట్టి వాటిని నోట్ చేస్తూ మనము తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది. సో ఇక్కడ 2, సో 2తో మనం 65ని ఎల్సిఎం చేస్తే సో ఎల్సిఎం చేస్తూ ఫస్ట్ డివైడ్ ద 65. 2 3 6, నెక్స్ట్ 2 2 4. సో 2 32 64. సో మనకి ఇక్కడ ఏమో ఎంత మిగులుతుంది, ఇక్కడ మనకు 1 అనేది శేషంగా మిగులుతుంది. సో నెక్స్ట్ 2 16 32. సో శేషం ఎంత వస్తుంది ఇక్కడ మనకు 0. ఈ విధంగా మనము వచ్చినటువంటి రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ 2 8 16, రిమైండర్ ఎంత 0. నెక్స్ట్ 2 4 8, రిమైండర్ is 0. నెక్స్ట్ 2 2 4, రిమైండర్ is 0. నెక్స్ట్ 2 1 2, రిమైండర్ is 0. నెక్స్ట్ 2తోని 1 అనేది డివైడ్ చేయబడదు కాబట్టి ఇక్కడ 0 తీసుకొని ఇక్కడ 1 తీసుకోవాలి. సో అప్పుడు మనకు ఏవైతే మనకు రిజల్ట్ వస్తున్నాయో ఆ రిజల్ట్ ఏవైతే రిమైండర్స్ ఉన్నాయో వీటిని ఆర్డర్ ప్రకారం ఇక్కడ మనకు ఇక్కడ బాటమ్ టు
బాటమ్ టు టాప్ మనము కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ బాటమ్ టు టాప్ 0 ఫస్ట్ అనేది మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 1 0 0 0 0 0 1. సో దిస్ ఈజ్ ద బైనరీ నెంబర్. సో బైనరీ నెంబర్లో మనకు ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఉంటాయి. బైనరీ నెంబర్ సిస్టంలో 1 మరియు 0 మాత్రమే ఉంటుంది. అలా నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ 65 అంటే ఇక్కడ 65 అనేది డెసిమల్ నెంబర్. 65 అనేది డెసిమల్ నెంబర్ ఎలా అంటున్నాము అంటే మనం డిజిట్స్ని 0 to 9 వరకు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 65 అనేది 0 to 9 మధ్యలో ఉన్నాయి కాబట్టి బేస్ 10 తీసుకున్నాం కాబట్టి ఇది డెసిమల్ నెంబర్. సో దీన్ని ఈ డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కన్వర్ట్ చేసేటప్పుడు మనము 2తోని ఎల్సిఎం చేస్తూ సో వచ్చినటువంటి భాగఫలం ఏదైతే మనకు శేషం ఏదైతే ఉందో దాన్ని పాయింట్ చేస్తూ బాటమ్ టు టాప్ తీసుకొని దాన్ని రిప్రజెంటేషన్ చేయాలి. సో ఇప్పుడు 65 బేస్ 10 ఈక్వల్ టు దానికి ఈక్వల్ ఈ డెసిమల్ నెంబర్కి ఈక్వల్గా ఉన్నటువంటి బైనరీ నెంబర్ ఏంటంటే 1 0 0 0 0 1. ఇది మనకు ఏమవుతుంది, బైనరీ నెంబర్ అవుతుంది, ఈక్వల్ బైనరీ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయాల్సిన అవసరము ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా డెసిమల్ టు యాక్టల్. సో డెసిమల్ టు యాక్టల్ ఏ విధంగా చేయాలి, సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ మనము కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఏంటి ఇక్కడ డెసిమల్ టు యాక్టల్ కన్వర్షన్. సో సేమ్ ఎగ్జాంపుల్ 65 బేస్ 10. సో ఇప్పుడు ఇంతకుముందు మనము బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేసాము, 2తో ఎల్సిఎం చేసాము. సో ఇదే విధంగా ఇప్పుడు మనం యాక్టల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలంటే దేంతో ఎల్సిఎం చేయాలంటే 8తో ఎల్సిఎం చేయాలి. ఎందుకు అంటే యాక్టల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఎంత 8 కాబట్టి. సో 65 8తో మనము ఎల్సిఎం చేస్తే 8 8 64. సో ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. నెక్స్ట్ 8 1 8, ఇక్కడ 0. సో నెక్స్ట్ 8తోని మనకు 1 అనేది పోదు కాబట్టి 1 అనేది మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. సో ఇప్పుడు చెప్పినట్టు ఏంటి, మనం ఇక్కడ బాటమ్ టు టాప్, ఇక్కడ ఏంటి బాటమ్ టు టాప్. సో బాటమ్ టు టాప్ మనం తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 101 అనేది మనకి ఇక్కడ ఏంటి, సో యాక్టల్ నెంబర్ 101 అనేది ఏంటి ఇక్కడ మనకు యాక్టల్ నెంబర్. సో 65కి ఈక్వల్గా మనకు 101 అనేది యాక్టల్ నెంబర్ సిస్టమ్. ఓకే. సో ఇదే విధంగా డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే 65 బేస్ 10. సో ఇక్కడ మనము హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 65 అనే నెంబర్ని మనం ఏం చేయాలి, ఇక్కడ మనము 16 తోటి ఎల్సిఎం చేయాలి. సో 16 4 64, రిమైండర్ ఎంత మిగులుతుంది 1. సో నెక్స్ట్ ఇక్కడ 4 అనేది 16 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 4. సో ఫ్రమ్ బాటమ్ టు టాప్గా మనము నెంబర్ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ ఏంటి 4 1 అనేది 16. సో కాబట్టి 65 బేస్ 10 ఈక్వల్ టు 41 ఆఫ్ 16. సో ఈ విధంగా మనము కన్వర్షన్ అనేది
చేయాలి. సో ఇక్కడ డెసిమల్ టు కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్ని చేసేటప్పుడు ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డెసిమల్ టు బైనరీ. సో బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ 2 కాబట్టి 2తో ఎల్సిఎం చేయాలి. డెసిమల్ టు యాక్టల్. సో యాక్టల్ నెంబర్ సిస్టమ్ 8 కాబట్టి 8తో ఎల్సిఎం చేయాలి. నెక్స్ట్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ బేస్ అనేది 16 కాబట్టి 16తో ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేస్తూ మనకు రిమైండర్ ఏదైతే ఉంటుందో, శేషం ఏదైతే ఉంటుందో దాన్ని నోట్ డౌన్ చేసుకుంటూ చివరి వరకు సో 0 వచ్చేంత వరకు చేసిన తర్వాత ఫ్రమ్ బాటమ్ టు టాప్ మనము కన్సిడర్ చేస్తూ దాన్ని సో రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్కి కన్వర్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 2 ఎగ్జాంపుల్ తీసుకొని మనము డెసిమల్ టు హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేద్దాం. డెసిమల్ టు hexadecimal conversion. Decimal to hexadecimal conversion. For example 590 ఉందనుకోండి, ఇది బేస్ 10. 590 is the base 10. సో దీన్ని మనము ఏం చేయాలి, ఇక్కడ మనము హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి హెక్సాడెసిమల్తో కన్వర్ట్ చేయాలంటే మనం దేంతో ఎల్సిఎం చేయాలి, 16 తోటి ఎల్సిఎం చేయాలి. 16తో ఎల్సిఎం చేస్తున్నాము. సో ఇక్కడ 16 3 is 48. నెక్స్ట్ 16 6 అవుతుంది కదా, 6. నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగులుతుంది, 14 నెంబర్ మిగులుతుంది. సో నెక్స్ట్ 16 2 is 32. సో ఇక్కడ ఎంత మిగులుతుంది, 4. నెక్స్ట్ 16. సో ఇక్కడ 2 అనేది పోదు కాబట్టి 0, ఇక్కడ 2 తీసుకుంటాం. సో అప్పుడు ఫ్రమ్ ఇక్కడ ఏంటి బాటమ్ టు టాప్ తీసుకుంటే 2 4. సో ఇక్కడ 14 వచ్చింది కాబట్టి సో 14 ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి, ఏ రిప్రజెంట్ ద 10, బి 11, సి 12, డి 13, ఈ 14, ఎఫ్ 15. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి 14 వచ్చింది కాబట్టి సో 24E అనేది మనకు ఏమవుతుంది, సో ఇక్కడ హెక్సాడెసిమల్ నెంబర్ కాబట్టి 590 బేస్ 10 ఈక్వల్ టు ఇక్కడ ఏంటి 24E బేస్ 16. సో ఈ విధంగా మనకు డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఎల్సిఎం చేస్తూ మనం కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వెరీ సింపుల్. సో ఇక్కడ డెసిమల్కి యాక్చువల్కి డిఫరెన్స్ ఏ విధంగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 590 అనేది ఎగ్జాక్ట్గా డెసిమల్ నెంబర్ అని చూస్తాం. ఎందుకు 9 అనేది 0 to 9 వరకు యూజ్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ ఇది డెసిమల్ నెంబర్. బట్ ఇక్కడ 590 అనేది డెసిమల్ నెంబర్ యాక్టల్ నెంబర్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు యాక్టల్ నెంబర్లో 0 to 7 వరకే మనము యూజ్ చేస్తాం. 9 ఉంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్టల్ నెంబర్ అనేది కాదు. సో ఇలా చెప్తున్నాను. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్. ఓకే, సో సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. నెంబర్ సిస్టంలో సో డెసిమల్ టు బైనరీ, యాక్టల్ అండ్ హెక్సాడెసిమల్ 4 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ నెంబర్లోకి కన్వర్ట్ చేస్తున్నామో ఆ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ని తీసుకొని ఎల్సిఎం చేస్తూ మనము సో ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేయాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్.